మహేస్తున్నాడా డ్యూటీ టైం అయిపోయిందే మా వాడు ఇంకా ఇంటికి రాలేదు. ఓకే నేను కనుక్కొని చూస్తాను. ఓకే హలో బాబు మా నాగరాజు ఉన్నాడా? రాత్రి నుంచి ఇంటికి రాలేదు. లేరా ఏం చేస్తున్నారా? పండుకున్నారా? చల్దా బయటకు వెళ్దా. దారా ఏం చేస్తున్నారు ఇడా? ఏం చేస్తున్నారు ఇడా? నిన్నారా రే? ఏం చేస్తున్నారు ఇడా? నువ్వేం అర్జున్ రెడ్డి అనుకుంటున్నావారా? నాకు తెలవక అడుగుతా. ఉద్యోగాలు రావచ్చు మాస్టర్ ఉర్మిలా అంటున్నావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లోను? అటు మీ ఇంటికి పోతలేవు, అటు మీ అమ్మ అయ్యేళ్ళని చూస్తలేవు. ఏమన్నా అంటే పిల్ల పిల్ల అంటావు. ఊకే అదే నషాలు ఉంటావు. అరే వాళ్ళు ఊపకు నువ్వు తలకాట్లా. అసలు ఏం చేద్దాం అనుకున్నావు? ఎక్కువ నాకు లైఫ్లో ఒకటి నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ సంకటం అయిపోతావు నువ్వు జీవితంలో. చూడు నువ్వు ఇంకో 5 సంవత్సరంలో చూడు ఎట్లుంటావు. ఒకసారి ఈ నశలకెళ్ళి బయటకు రారు. ఒకసారి తెలుసు లైఫ్ అంటే ఏందో. అసలు లైఫ్ అంటే ఇది కాదు అసలు. ఒకసారి బయటకు వచ్చి చూడు. ఏదో ఒకటి చూసుకోరా, ఏదో ఒక పని చేసుకోరా. తర్వాత లైఫ్లో నువ్వే రిగ్రెట్ అవుతావు ఇట్లానే ఉంటే జీవితం మొత్తం. ఒక్కసారైనా మారరా. ఒకసారి చెప్పినప్పుడు ఏంట్రా చెప్పడం పిచ్చున్నారా? నేనేమన్నా అర్థం నీ సావు నువ్వు సావు. నువ్వు ఈ మధ్య ప్రపంచం అనుకుంటున్నావు కానీ ఆ మధ్య ఏదో ఒక రోజు నేను ముంచేస్తుంది. అప్పుడు అర్థమవుతా నా మాటలు. చెప్పరా ఇతను నీ బాధ ఏంటి? అరే ఏం చేస్తున్నారు నువ్వు? అసలు ఈ డ్యూటీ ఎప్పుడు అయిపోతుందో, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు పోతున్నావు నీకన్నా అర్థమవుతున్నారా? మీ అమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తుంది, ఒక ఫోన్ చూడరు, ఒకసారి వెళ్ళి కాల్స్ వచ్చినావు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు పోతున్నావు? అసలు నీ షిఫ్ట్ ఏం షిఫ్ట్ నీకన్నా అర్థమవుతున్నారా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పరా? ఏంట్రా ఎప్పుడు జాబ్ 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 ఒకటే నారా? ఇది కాకుండా ఇంకా ఉంటుంది రా లైఫ్. నువ్వు ఎంత చేసినా కానీ నీకు కిరీటమే బెటర్ రా. అరే ఇంతగానం జాబ్ 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 అని ఏమి ఉండక నీకు అదొకటే నారా లైఫ్. ఇంకా వేరే ఉంటుందా? ఇంకా చాలా ఉంటుందా ఇది? అరే నువ్వు 1,00,000 సంపాదిస్తున్నావు, అది గ్రేట్ కాదురా. అందులో నువ్వెంత ఖర్చు పెట్టుకుంటున్నావు? నీకు నువ్వు ఇది ఈ బండి చూడు, ఇది ఈ బండి నారా. నువ్వు 1,00,000 సంపాదించి ఇట్లనే 20,000 ఉన్నాయేం కదా. వాడు ఇంకా మంచి మెయింటైన్ చేస్తాడు. పైసలు అంటే పైసలు దాపెట్టుకుని ఏం చేస్తావు? ఓ నీ పైన నువ్వైనా ఖర్చు పెట్టుకో, లేకపోతే మాతోనే తిరుగు, మాతోనే కలిసి ఉండు. లేకపోతే ఇదంతా కాదనుకుంటే మీ అమ్మనైనా మంచిగా చూసుకోరా, వాళ్ళతోనే ఉండు నువ్వు. నీకేం తెలుసు? నేను మా ఇంట్లో కోసం హెల్తీ ఫుడ్ పెడుతున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పేసిన. ఇంకేం చెప్పారా? ఎవరైనా ఏజ్ ఎంత ఉంటారా? 50-55 ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఇప్పుడు కష్టపడుతూనే ఉన్నారా. ఇంకా నువ్వేం చూస్తావురా? నీ జీతం ఎంత? 1,00,000 ఉంటుంది. నువ్వు 1,00,000 ఉన్నా సరే వాళ్ళు కష్టపడుతుంటారు. ఇంకా వాళ్ళు పెట్టిన పడేదాకా అట్లా కష్టపడుతూనే ఉండాలి. వాళ్ళు ఇంకా ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి చెప్పురా?
నువ్వు వాళ్ళని ఇంకేం చూసుకుంటారా నువ్వు ఇంకా? నాకు మాత్రం వాళ్ళు పని చేస్తుంటే చూడాలనిపిస్తారా? ఒకవేళ నేను చెప్పినా వాళ్ళు వినర్రా, ఇంకేం చేయాలరా? ఒకవేళ చెప్పినా కాదురా, చెప్పినావా అసలు? ఇప్పుడు చేసినా నేను మా అమ్మ నాన్న తింటే రేపు మా పిల్లలు ఏం తింటారా? అరే నీకు ఇంకా పెళ్ళే కాలేదురా, అప్పుడే నువ్వు పిల్లల ఫ్యూచర్ అని ఆలోచిస్తున్నావు. నాగరాజన్ లెక్క తాక్కుంటా తిరుగుకుంటా మీ ఇంటికి వచ్చి వండాలరా? బాగుంటుంది అట్లా? ఇక వాడైనా ఏదో ఒక రోజు మత్తు నుండి బయటకు వస్తారు, వాడి పని వాడు చూసుకుంటారా. కానీ నువ్వు అట్లా కాదురా, నువ్వు ఎప్పుడైనా పైసా అంటే ఆ పైసా ఎంతున్నా నీకు సరిపోదురా, నీకు ఇంకా పైసా కావాలనే ఉంటుందిరా నీకు. కావాలరా, పైసలు కావాలరా. పైసలు లేకపోతే అసలు నేను ఎవరు చేయకర్రా అసలు లైఫ్లో. అటు మా అమ్మ నాన్న దరిద్రం బతికే, నా దరిద్రం బతికే. అట్లీస్ట్ నా పిల్లలైనా మంచిగా ఉంటారని చెప్పి నేను ఇట్లా చేస్తున్నారా? అరే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, చాలా దూరం ఆలోచిస్తున్నావు. నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావు, అది నువ్వు దరిద్రం లైఫ్ అవ్వకుండా. కానీ దరిద్ర లైఫ్ కాదురా, అది ఇంకా బయట వాళ్ళకి అదొక డ్రీమ్ లైఫ్ రా. అది నువ్వు చాలా పెద్ద ఆలోచిస్తున్నా, అంతగానో ఆలోచించకు. నాకు అందరిలో ఒకరిలా ఉండాలని లేదా? జాబ్ స్టేజ్కి వెళ్ళాలి. ఒకవేళ నేను వెళ్ళకపోయినా నా పిల్లలైనా అక్కడ పెడతా. అరే నువ్వు జాబ్ చేసుకుని టాప్ స్టేజ్కి వెళ్దాం అనుకున్నా, అట్లా నువ్వు 1,00,000 సంపాదించినా 2,00,000 సంపాదించినా నువ్వు వెళ్ళలేవురా. అని నువ్వు ఎంత సంపాదించినా నీ పిల్లలు వేస్ట్ చేయాలనుకో, వాళ్ళు మొత్తం సంకలనం చేస్తారా. అందుకే నిన్ను నువ్వు చూసుకో, నీ పేరెంట్స్ చూసుకో, తర్వాత సంగతి తర్వాత. ఇక అరే నీకు నేను అంటే తెలియసా కదా? నీకు ఇప్పుడు అర్థం కాదురా, ఏదో ఒక నువ్వు సంకలాకపోతే అప్పుడు అర్థమవుతుందా నీకు? పోరా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ నషా. అచ్చ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎవన్ మత్త అందే, ఎవన్ పిచ్చి వాందే, ఎవన్ పిల్ల వాందే, ఎవన్ పైసలు ఆందే. కాకపోతే అందులో ఏ ఒక్క దాని మీద పిచ్చి ఎక్కువైనా సరే అది మన జీవితాన్నే నాశనం చేస్తుంది. సో దేనికి ఎడిక్ట్ అవ్వకండి, అన్ని ఎంజాయ్ చేసి వదిలేయండి. కథం, డీల్ క్లోజ్.